నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను హిమబిందు. నేను అనుశ్రీ. మేము ప్రమాణం చేశాం ప్రజల పక్షాన నిలబడతామని. మేం వాగ్దానం చేశాం నాణానికి మరోవైపు చూపిస్తామని. మేం మాటిచ్చాం నిజాలను నిర్భయంగా చెప్తామని. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సాక్షి తెలుగువారి మనస్సాక్షిగా నిలిచింది. నేటితో సాక్షి టీవీ 15 వసంతాలు పూర్తి చేసుకుంది. అదే నమ్మకం, అదే నడక. వరల్డ్ క్లాస్ టెక్నాలజీ, అంతర్జాతీయ ప్రమాణాలు ఇప్పుడు మరింత ఉత్సాహంతో మీ ముందుకు వస్తోంది. టెలివిజన్ చరిత్రలో నవోదయాన్ని తెస్తోంది. సృజనాత్మక వార్తా ప్రపంచంలోకి సాక్షి మిమ్మల్ని స్వాగతిస్తోంది. ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షకు 5 నిమిషాల ఆలస్యమైన విద్యార్థుల్ని అనుమతించాలని నిర్ణయించింది. నిర్దిష్ట కారణాల వల్ల విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకుంటే 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ను అనుమతించాలని ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారులు జిల్లాల అధికారులకు, సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్లకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలకు విద్యార్థులు ఉదయం 8:45 తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలిపింది. ఉదయం 9 గంటల తర్వాత ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్కు అనుమతి చేస్తామన్నారు. ఇప్పటి వరకు 1 నిమిషం ఆలస్యమైన పరీక్షలకు అనుమతించేంది లేదు. ఈ నిబంధన కారణంగా కొందరు విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థిని ఈ నిబంధన కారణంగా పరీక్షకు అధికారులు అనుమతించకపోవడంతో తండ్రికి సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్కు అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా దీవెనతో పేదింటి పిల్లలు చక్కగా చదువుకుంటున్నారని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. క్రమం తప్పకుండా విద్యా దీవెన నిధులు అందిస్తున్నామన్నారు. విద్యా దీవెనతో 9,45,000 మంది విద్యార్థులకు లబ్ధి జరిగిందన్నారు. పేద విద్యార్థులు పెద్ద చదువులు చదవాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ప్రభుత్వ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం తీసుకురావటం పెత్తందారులకు నచ్చలేదన్నారు. పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం చంద్రబాబు ఎల్లో మీడియా దత్తపుత్రుడితో యుద్ధం చేస్తున్నామన్నారు. కృష్ణా జిల్లా పామరులో అక్టోబర్, డిసెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన నిధులను బటన్ నొక్కి తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో నగదు జమ చేశారు. పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు 9,45,000 మంది పిల్లలకు, అంటే పెద్ద చదువులు చదువుతా ఉన్న మొత్తం పిల్లల సంఖ్యలో ఏకంగా 93% మందికి జగనన్న విద్యా దీవెన ద్వారా మంచి చేస్తూ పిల్లల పూర్తి ఫీజులు మీ జగనన్న ప్రభుత్వమే, మీ అన్న ప్రభుత్వమే, మీ తమ్ముడి ప్రభుత్వమే, మీ బిడ్డ ప్రభుత్వమే కడతా ఉంది. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మంది పిల్లలకు చదివించాలి, ఇంకా ఎక్కువ మంది పిల్లలు బాగుపడాలి, ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు చదువుల కోసం, తన పిల్లల చదువుల కోసమని మనం వచ్చిన తర్వాత అర్హత ప్రమాణాలను పెంచాం. మాజీ మంత్రి హరిరామ జోగయ్య తనయుడు సూర్యప్రకాష్ వైఎస్ఆర్సీపీలో చేరారు. సూర్యప్రకాష్ కు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు సీఎం జగన్. క్రమశిక్షణ గల నేతగా వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తానని, ఇక నుంచి తన ప్రయాణం సీఎం జగన్తోనే అని సూర్యప్రకాష్ తెలిపారు. పవన్ కళ్యాణ్ పై సూర్యప్రకాష్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ పై నమ్మకంతో జనసేనలో చేరానని, కానీ పైకి కనిపించే పవన్ వేరు, తెర వెనుక వేరు అన్నారు. పార్టీని నమ్ముకున్న వారిని పవన్ మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నో ఆశలతో బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాదీపంగా కనిపించినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నమ్మి 2018 ఆగస్టులో నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వటం, ఇప్పటి వరకు కూడా దాంట్లో కంటిన్యూ అవ్వడం జరిగిందండి. కానీ ఈ రోజు వరకు చూస్తుంటే వ్యక్తిగతంగా నా యొక్క ఆశలన్నీ కూడా నిరాశలైంది. ఆయన పైకి కనిపించేది, పైకి చెప్పేది ఒకటి, లోపల ఉన్న మనిషి వేరు, ఆయన మనస్తత్వం వేరు. అసలు కనీసం పార్టీని ప్రజాస్వామ్యబద్ధంగా నడపడం చేత కాని ఒక అసమర్థుడు
శ్రీ పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయకత్వం రోజు రోజుకి దిగజారిపోతోందన్నారు సతీష్ రెడ్డి. టీడీపీకి రాజీనామా చేసిన ఆయన సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. 27 ఏళ్లుగా టీడీపీ కోసం పనిచేస్తే ఇంతకాలం పట్టించుకొని చంద్రబాబు తన స్వార్థం కోసం మళ్లీ రాయబారం పంపారని మండిపడ్డారు. గతంలో వైఎస్ఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినా జగన్ మాత్రం తనపై ప్రేమ చూపించారని, జగన్ ఏది చెబితే అది చేస్తానన్నారు. సునీత ఎవరి ప్రతినిధిగా మాట్లాడుతున్నారో అందరికీ అర్థమైందన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. సునీత మాట్లాడిన మాటల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు ఆయన. సునీత ఎన్నికల్లో పోటీ చేస్తే మంచిదే, అంతిమంగా ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు సజ్జల. మేము ముందు నుంచి ఏం చెప్తున్నామో, ఎవరు నడుపుతున్నారు ఇదంతా, ఆమె ఎవరి చేతిలో పావుగా ఉన్నారో, ఏ చంద్రబాబు నాయుడు గారి చేతిలో పావుగా ఉండి ఎట్లా ఆడుతున్నారో అదంతా నిజమని చెప్పి ఆమె ఈరోజు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం ద్వారా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కడం ద్వారా, అవినాష్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కడం ద్వారా తను ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో, ఎవరు ప్రతినిధిగా మాట్లాడుతున్నారో, ఎవరు ప్రతినిధిగా ఇన్నాళ్ళు తప్పుడు ఇవి చేసుకుంటూ కేసు బిల్డ్ చేస్తూ ప్రయత్నం చేస్తూ వచ్చారు. అదంతా ఈరోజు బయటపడి మరోసారి సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణం చేస్తారని మాజీ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్, సోనియా ఎంతమంది కలిసి వచ్చినా సీఎం జగన్ను అధికారం నుంచి దించలేరన్నారు. 58 నెలల పాలనలో కరోనా ఇబ్బందులు వచ్చినా ప్రజలకు ఇచ్చిన మాటను వైఎస్ జగన్ నెరవేర్చారన్నారు. సూర్యుడు తూర్పులో ఉదయిస్తాడు, ఒకవేళ పడమర ఉదయిస్తాడేమో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజాబలం ముందు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపగలిగినటువంటి సత్తా, దమ్ము ఉన్నటువంటి మగాడు ఈ రాష్ట్రంలోనే పుట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంది ఆ పైన ఉన్నటువంటి దేవుణ్ణి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని. నేను మంచి చేస్తే నాకు ఓటేయండి అని చెప్పి దమ్ముగా ధైర్యంగా మాట్లాడగలిగినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు ఎల్లో మీడియాకు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మరోసారి సవాల్ విసిరారు. తనకు 500 కోట్ల ఆస్తి ఉన్నట్లుగా నిరూపిస్తే రాజకీయ సన్యాసాన్ని తీసుకుంటానన్నారు. తన ఆస్తులన్నీ రాప్తాడు ప్రజలకే పంచుతానని చెప్పారు. ఒక్క రూపాయి లేకపోయినా రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేస్తానని ఎమ్మెల్యే తోపుదుర్తి స్పష్టం చేశారు. చంద్రబాబు గారు 2000 కోట్లు అంటే 500 కోట్ల ఆస్తులు అనేసి 500 కోట్లు 5 సంవత్సరాల్లో 500 కోట్లు అన్నటువంటి మీరిరువురు కూడా మా ఆస్తులను ప్రకటించాలి. 2019 ఎన్నికల అనంతరం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంపాదించినటువంటి ఆస్తుల వివరాలు మీరు ప్రకటించాలి. సర్వే నంబర్లతో సహా, డోర్ నంబర్లతో సహా మీరు ప్రకటించి రావాలి. మరి నేను ఇప్పటికే విసిరిన ఛాలెంజ్ మీ అందరికీ కూడా మరొక మారు గుర్తు చేస్తున్నా. 50 కోట్ల రూపాయలు ఇస్తే ఎక్కడైనా సంతకం పెడతా. విశాఖలో టీడీపీ కార్యాలయాన్ని బ్రాహ్మణులు ముట్టడించారు. బ్రాహ్మణ మహిళలను సరిపిళ్ల రాజేష్ అవమానించాడని, అతనికిచ్చిన సీట్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణ మహిళల గురించి మహాసేన రాజేష్ తప్పుడు వీడియోలు చేశాడని, వెంటనే క్షమాపణ చెప్పాలని నిరసన తెలిపారు. రాజేష్ పై చర్యలు తీసుకోవాలని చంద్రబాబును కోరినా స్పందించడం లేదని మండిపడ్డారు. బ్రాహ్మణ మహిళలంటే రాజేష్ కు అంత చులకనగా కనిపిస్తున్నారా అంటూ ఫైర్ అయ్యారు. రాజేష్ పై వెంటనే చంద్రబాబు చర్యలు తీసుకోకుంటే బ్రాహ్మణుల సత్తా చూపిస్తామని బ్రాహ్మణ సంఘాల నేతలు వార్నింగ్ ఇచ్చారు. ప్రతి నెల 1వ తేదీన వాలంటీర్లు పెన్షన్ ఇస్తూ ఉండటంపై లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో పెన్షన్లు తీసుకోవడానికి రోజుల తరబడి తిరగాల్సి వచ్చేదని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అటువంటి పని లేకుండా నేరుగా వాలంటీర్లు తెల్లవారకు ముందే ఇంటికొచ్చి ఇస్తున్నారని అంటున్నారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం వైఎస్ జగన్ పెన్షన్ 3000 ఇస్తున్నారని, మళ్లీ జగనే సీఎం కావాలని వారు కోరుకుంటున్నారు. తెలంగాణలో ప్రాజెక్టులపై పొలిటికల్ యుద్ధం నడుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్ని పునరుద్ధరించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తీవ్ర ఉద్రిక్తతల మధ్య మేడిగడ్డ ప్రాజెక్టుని సందర్శించారు గులాబీ పార్టీ నేతలు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు దాదాపు 200 మంది ప్రాజెక్టు బాట పట్టారు. మేడిగడ్డకు చేరుకున్న బీఆర్ఎస్ బృందం మెయిన్ గేట్ను తోసుకొని లోపలకు వెళ్లింది, బ్యారేజ్ను సందర్శించింది.
పగుళ్లొచ్చిన ప్రాంతాన్ని ఇరిగేషన్ నిపుణుల బృందంతో కలిసి పరిశీలించారు కేటీఆర్, హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలు. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సమగ్ర స్వరూపాన్ని మా పార్టీ తరపున ప్రజలకు అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఆవిష్కరించే క్రమంలో ఇది మొదటి అడుగు మాత్రమే. దీని తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో ఉండే 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంపింగ్ స్టేషన్లు, 273 కిలోమీటర్ల పైచిలకు ఉన్న టన్నల్సు, మొత్తం కాళేశ్వరం ద్వారా లాభం జరగబోయే ఆయకట్టు ప్రాంత రైతాంగానికి, ప్రజానికానికి తప్పకుండా జరుగుతున్న ప్రచారం విషయంలో మరి వాస్తవం చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది కాబట్టే ఇక్కడికి రావడం జరిగింది. వరంగల్ జిల్లా పరకాలలో జై తెలంగాణ అన్నందుకు పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. పరకాల ఘటనలో గాయపడిన కార్యకర్తలను కేటీఆర్ పరామర్శించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు ఇంత దారుణంగా వ్యవహరించడంపై మండిపడ్డారాయన. స్పాట్లోనే జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడారు. కొంతమంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఫైర్ అయ్యారు కేటీఆర్. బెదిరిస్తే బెదిరద్దు, గట్టిగా నిలబడాలి, తటాయించి నిలబడాలి, అంతే నా రిక్వెస్ట్. భయపడకుండ్రి, మీకు ఏం జరిగినా మేము వస్తాం. నేను అన్న కూడా నేను ఏం చెప్పినంటే ఎంజీఎం కాకపోతే ప్రైవేట్గా తీసుకపో, మొత్తంది హెచ్ఆర్సీకి తీసుకుపోతామని చెప్పిన. మీ అందరికీ పార్టీ, మీ తరఫున పార్టీ కొట్లాడుతుంది. మీరు ఎవరు ఒక పైసా పెట్టే అవసరం లేదు, మీ ధర్మారెడ్డి సాబ్ కూడా ఏం పెట్టే అవసరం లేదు. పార్టీ నుంచి మేమే కొట్లాడుతాం మీ తరఫున. మొత్తం ఢిల్లీ దాకా తీసుకుపోతాం, మేము విడిచిపెట్టాం. ఆల్రెడీ కరీంనగర్లో కేసులు పెడితే కోర్టుకు పోయినాం, దానిలో రిలీఫ్ వచ్చింది. మీకు కూడా వస్తుంది, కొద్దిగా ఓపిక ఉంటుంది, అంతే. భయపడదు, ధైర్యంగా ఉంటుంది, అంతే. అందరం కలిసి ఎక్కాలి రోడ్డుకి, అంతే. ఇంకేం లేదు, భయపడకూడదు, అంతే. నేను ఏమంటున్నా అంటే బేజారు కాకుండా భయపడతాను. తమ్మి నువ్వు జాగ్రత్త. గ్యారంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గారడీ చేస్తోందని మండిపడ్డారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి. తెలంగాణకు బీఆర్ఎస్ అవసరం లేదన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఓటేస్తే వృధా అవుతుందన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో సాగిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ జెండా ఎగరాలన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఎవరు ప్రధానమంత్రి అవుతారో తెలియదు. టీఆర్ఎస్ పార్టీ కోటేస్తే ఎవరు ప్రధానమంత్రి అవుతారో. ఈరోజు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అవసరం లేదు. టీఆర్ఎస్ పార్టీ నిన్నటి పార్టీ. కేసీఆర్ పరిపాలన నిన్నటి పాలన. కేసీఆర్ పరిపాలన అవసరం లేదు. కేసీఆర్ 10 సంవత్సరాలు మన సంగతి చూడలేదు, ఆయన కుటుంబ సంగతి చూశాడు. ఆయన తెలంగాణను అన్ని రకాలుగా దోచుకున్నాడు. తెలంగాణకు సంబంధించి దాదాపు సగం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను క్లియర్ చేసింది బీజేపీ. సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, భువనగిరి నుంచి బూరా నర్సయ్య గౌడ్, హైదరాబాద్ నుంచి మాధవీలత, నాగర్ కర్నూలు నుంచి భరత్ ప్రసాద్ అభ్యర్థిత్వానికి బీజేపీ హైకమాండ్ ఆమోదం తెలిపినట్లుగా సమాచారం. కాంగ్రెస్ నేతలపై ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శలు గుప్పించారు. ఎంపీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో కూలిపోతుందో అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వ నిధులన్నీ నల్లగొండ, ఖమ్మం జిల్లాలకే తరలిస్తున్నారని ఆరోపించారు. పొంగులేటి 3000 కోట్లు, కోమటిరెడ్డి 2000 కోట్లు తీసుకెళ్లారన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. రేపు లోక్సభ అయిపోయినాక ఉంటుందో వీక్తుందో వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి లాక్ గుంచుతాడు. पैसे नहीं है क्या? 7,000 करोड़ रुपए रईत बंधु के पैसे छोड़ के गया केसीआर. कोमटिरेड्डी वेंकटरेड्डी 2000 लेके गया, पोंगलेटी श्रीनिवास रेड्डी 3000 लेके गया. कुमार रेड्डी रेवंत रेड्डी लाख गूंचताడు, वेंकटरेड्डी उत्तम कुमार रेड्डी लाख गूंचताడు. बकरा कौन बन रहे? ये किसान बन रहे बकरा, ये एम्प्लॉइज बन रहे बकरा. గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి సంబంధం లేని కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్ను విచారించిన హైకోర్టు డ్రగ్స్ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. నల్లగొండ జిల్లా పరిషత్ పాత కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర కలకలం రేపుతోంది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం కారణంగా ఆడిట్ రూమ్లోని ఫైళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. గమనించిన ఉద్యోగులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటల్ని ఆర్పేశారు. ఘటనపై పోలీస్ దర్యాప్తు కొనసాగుతోంది.
నేషనల్ న్యూస్ డీటెయిల్స్ కోద్దాం. సార్వత్రిక స్కెడ్యూల్ రాకముందే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసేందుకు కసరత్తులు పూర్తి చేసింది బీజేపీ. 4.5 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో 100కు పైగా స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. ఏ క్షణమైనా తొలి జాబితా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ లిస్టులో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా 100 మంది పేర్లు ప్రకటించనున్నట్టుగా సమాచారం. ప్రజాభిప్రాయం, అంతర్గత సర్వేలు, వ్యూహాత్మక చర్చల ఆధారంగా లోక్సభ అభ్యర్థులను ఎంపిక చేసింది కమల అధినాయకత్వం. 2019లో స్వల్ప తేడాతో ఓడిపోయిన స్థానాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సందేశ్ ఖాళీలో మహిళలపై వేధింపుల ఆరోపణలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. దీదీ సర్కార్పై ఘాటు విమర్శలు గుప్పించారు. బెంగాల్లో ఇలాంటి దారుణాలను చూసి సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ ఆత్మ ఘోషిస్తుందన్నారు. పశ్చిమ బెంగాల్లో పర్యటించిన ప్రధాని మోదీ హుగ్లీ జిల్లాలో అరంగ్బాగ్ బహిరంగ సభలో ప్రసంగించారు. మహారాష్ట్రలో ప్రతిపక్ష మహావికాస్ అఘాడీలో సీట్ల సర్దుబాటు కొలిక్కొచ్చింది. మొత్తం 48 లోక్సభ స్థానాలకు గాను ఉద్ధవ్ సేన 20 స్థానాల్లో పోటీ చేయనుంది. కాంగ్రెస్ 18, శరద్ పవార్, ఎన్సీపీ 10 చోట్ల అభ్యర్థులను బరిలోకి దించనున్నాయి. సీట్ షేరింగ్ పై కొద్దిసేపట్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ముంబైలో 6 లోక్సభ స్థానాల్లో 4 చోట్ల శివసేన యూబీటీ పోటీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఎంవీఏ మిత్రపక్షమైన వంచిత్ బహుజన్ అఘాడీ 2 స్థానాల్లో బరిలో నిలవనుంది. ఆ సీట్లు ఠాక్రే పార్టీ వాటా నుంచి వెళ్లనున్నాయి. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ ఈ రోజు సరికొత్త రికార్డ్ సృష్టించాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైమ్ హై చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలతలు, అమెరికా ఫెడ్ కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు ఇన్వెస్టర్లలో జోష్ నింపాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1245 పాయింట్లు లాభపడి 73,745కు చేరుకుంది. నిఫ్టీ 356 పాయింట్లు ఎగబాకి 22,339కి పెరిగింది. మెటల్, కన్స్యూమర్ గూడ్స్, బ్యాంకింగ్ సూచీలు భారీ లాభాలను ముట్టగట్టుకున్నాయి. ఐటీ, టెక్ సూచీలు నష్టపోయాయి. నియంత్రణపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న తమ అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంకుతో అంతర్గతంగా ఉన్న ఒప్పందాలన్నింటినీ ఉపసంహరించుకుంటున్నట్లుగా ఫిన్టెక్ కంపెనీ పేటీఎం మాతృ సంస్థ 197 కమ్యూనికేషన్స్ ప్రకటించింది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య పరస్పర అంగీకారం కుదిరినట్లుగా తెలిపింది. అయితే ఈ ఒప్పందాలు ఏంటి అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. భారత విమానాశ్రయాల్లో పనిచేస్తున్న వారికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొత్త నిబంధనలు విధించింది. జూన్ 1 నుంచి ఎయిర్పోర్ట్ సిబ్బందిలో కనీసం 25% మంది ర్యాండమ్గా రోజు ఆల్కహాల్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని డీజీసీఏ పేర్కొంది. ప్రస్తుతం ప్రతిరోజు 10% మంది సిబ్బందికి పరీక్షలు చేస్తున్నారు. డీజీసీఏ ప్రకారం ఏవియేషన్ సిబ్బందిలోనే ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్లు, ఇతర సాంకేతిక శిక్షణ పొందిన ఉద్యోగులు, ఇంధనం, క్యాటరింగ్ వాహనాలు నడిపే డ్రైవర్లు, పరికరాల ఆపరేటర్లు, ఏరోబ్రిడ్జ్ ఆపరేటర్లు, అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది ఈ ఆల్కహాల్ పరీక్షను చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో మొదటిసారి ఆల్కహాల్ తీసుకున్నట్లుగా నిర్ధారణ అయితే వారిని విధులకు దూరంగా ఉంచడంతో పాటు వారి లైసెన్స్ను 3 నెలల పాటు సస్పెండ్ చేస్తారు. దేశీయ వాణిజ్య వాహనాల అమ్మకాలు 2024-25లో 4 నుంచి 7% తగ్గుతాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు మోడల్ ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినందున మౌలిక సదుపాయాల కార్యకలాపాల్లో విరామం కారణంగా జనవరి-మార్చి త్రైమాసికంలో వాణిజ్య వాహనాల విక్రయాలు స్తబ్దుగా ఉంటాయనేది అంచనా. దేశీయ కమర్షియల్ వాహనాల పరిశ్రమ పరిమాణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2 నుంచి 5% వృద్ధిని నమోదు చేయొచ్చు. సమీప కాలంలో సార్వత్రిక ఎన్నికల ప్రారంభంతో కొన్ని రంగాల్లో ఆర్థిక కార్యకలాపాల్లో అస్థిర నియంత్రణల మధ్య పరిమాణం అధిక స్థాయిలో ఉండవచ్చని ఇక్రా తెలిపింది. ఇవి ఇవాల్టి నాన్ స్టాప్ న్యూస్ at 9 PM అప్డేట్స్.